కింగ్డమ్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అసలు మే 30నే థియేటర్స్ లోకి రావాల్సిన విజయ్ సినిమా ఎందుకు వెనక్కి వెళ్తోంది? ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ స్పీడప్ చేసి ఎందుకు సైలెంట్ అయింది? విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ మళ్లీ వాయిదా పడేలా కనిపిస్తోంది. ఆల్రెడీ మే 30న రిలీజ్ చేస్తామని గతంలోనే అనౌన్స్ చేసినా మళ్లీ జూలై 4కు పోస్ట్ పోన్ చేశారు. నితిన్ తమ్ముడు సినిమా ఆ డేట్కి కన్ఫర్మ్ అవడం, ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంతో విజయ్ సినిమా మరోసారి వెనక్కి వెళ్లడం పక్కా అంటున్నారు ఆడియన్స్. అయితే ఈ కింగ్డమ్ పోస్ట్ పోన్ అవడానికి మెయిన్ రీజన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండడమే కారణంగా తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కింగ్డమ్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోరుని ఇంకా కంప్లీట్ చేయలేదనే న్యూస్ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మరింత లేట్ అవడానికి రీజన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండడమే అనే చర్చ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కింగ్డమ్ సినిమా రీ రికార్డింగ్ వర్క్ ని ఇంకా కంప్లీట్ చేయనట్లుగా తెలుస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మరింత సమయం తీసుకుంటున్నా అనిరుద్ ఈ మంత్ ఎండింగ్ లోగా పూర్తి చేసేలా ప్రయత్నిస్తున్నారు. వన్స్ అనిరుద్ సినిమాకి ఆర్ఆర్ ఫినిష్ చేస్తే త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మరింత ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది కింగ్డమ్ యూనిట్. కింగ్డమ్ సినిమాని పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. 110 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పైగా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమాలో విజయ్ కి జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కంబైన్డ్ గా కింగ్డమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి జూలై 4న థియేటర్స్ లోకి రావాల్సిన విజయ్ సినిమా అనిరుద్ కారణంగా పోస్ట్ పోన్ అవడంతో డిసప్పాయింట్ అవుతున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్.